ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జామ్కి అంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి వచ్చింది సార్. ఇక్కడ మా రూమ్ నెంబర్ 23లో సెకండ్ రూమ్ నెంబర్ 23లో మాకు ఎగ్జామ్ టైం అవ్వకంటే హాఫ్ అన్ అవర్ ముందే 5 minutes అని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఒక 40 క్వశ్చన్ దాదాపు 40 నుంచి 50 క్వశ్చన్స్ వరకు క్వశ్చన్ పేపర్ చూడకుండా ఫాస్ట్గా 5 minutes ఉందని మిస్గైడ్ చేయడం వల్ల మేము ఆన్సర్స్ని క్వశ్చన్ పేపర్ పక్కకు పెట్టి ఫాస్ట్గా బబుల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మాకు హాఫ్ అన్ అవర్ దాని తర్వాత 25 minutes ఖాళీ కూర్చున్న పరిస్థితి మాది. మాకు దీనివల్ల మేము మళ్ళీ చెక్ చేసుకుంటే ఆ 20 minutesలో మేము 25 minutesలో చెక్ చేసుకుంటే మాకు 5 నుంచి 6 క్వశ్చన్లు మేము కరెక్ట్ వస్తున్నాయి. మాకు మళ్ళీ చెక్ చేసుకుంటే అంత టైం ఉంది మాకు. సో ఇప్పుడు మేము దీనివల్ల మేము 5 నుంచి 6 మార్కులు మేము లాస్ అవుతున్నాం. ఇంకా ఈవెన్ మోర్ ఇంకా. సో ఆ విధంగా లాస్ అవుతున్నాం మేము. మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది. ఇంకా మేము కనీసం అందులో కనీసం ఒక వాచ్ లేదు, ఇన్విజిలేటర్కి వాచ్ లేదు, మమ్మల్ని ఏమో వాచ్లు తీసుకుపోనియరు. మా దగ్గర మంచి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న టీఎస్పీఎస్సీ వాళ్ళ అధికారులు కానీ మరి సెంటర్ల విషయంలో ఎందుకు అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఉండట్లేదు. కనీసం ఒక క్లాక్ అన్న మెయింటైన్ చేయాలి కదండి. అందులో అయితే ఒక గోడకైతే వాళ్ళకైతే ఒక క్లాక్ అయితే మెయింటైన్ చేయాలి కదా. ఆ వాల్ క్లాక్ కూడా మెయింటైన్ చేస్తారు. 100 రూపాయలే కదా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. 250 కూడా అప్లికేషన్ ఫీ మేము అక్కడ ఆఫీసర్ తోటి ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఐ కానీ మాకు పోలీసులు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని ఏమంటున్నారు అంటే మీకు టైంకే తీసుకున్నారు కదా అని అడుగుతున్నారు. టైంకి తీసుకున్నారు కానీ మాకు ఇక్కడ జరిగిన లాస్ అనేది ఎవరికి పలిపి మీరు అవసరమైతే లీగల్గా ప్రొసీడ్ కానీ అని చెప్తున్నారు. రెగ్యులర్ అసలు అది ఏం ఆన్సర్ నాకు అర్థమవుతుంది. మీరు లీగల్గా వెళ్ళాలని చెప్తున్నారు. లీగల్గా మేము ఏం ప్రూఫ్ పెట్టగలుగుతాం చెప్పండి. మిస్గైడ్ చేసింది ఎవరు? మా ఇన్విజిలేటర్. మాకు వాచ్ ఉండదు సార్ గారికి కూడా క్లాక్ లేదు. బెల్స్ ప్రకారంగా చెప్పాలి. మేము క్లాక్ చూసుకొని స్టేజ్లో ఉంటాం. సార్ టైం ఎంత అయింది అంటే హాఫ్ అన్ అవర్ ఉంది అప్పటికి. కానీ 5 minutes ఉందనేసరికి మేము క్వశ్చన్స్ పేపర్ పక్కకు పెట్టి నార్మల్గా బబులింగ్ చేసుకుంటాం. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, అందులో 1-2 మార్కులు కలుస్తాయని. కానీ టైం అయిపోయింది, మేము అన్నిటికన్నీ బబులింగ్ చేసి ఊరికే కూర్చున్నాం. తర్వాత మేము ఉట్టిగా బబులింగ్ చేసిన క్వశ్చన్స్లో చూస్తే ఒక 4 నుంచి 5 మార్కులు మాకు రావడానికి ఉన్నాయి. ఈ 4 నుంచి 5 మార్కులు మేము లాస్ అయినాం. ఒక హాఫ్ మార్కుకే ఎంతో ర్యాంకులు ఎంకపోయే మేము మేము 2.5 గంటల్లో ఎగ్జామ్ రాసి ఎక్కడికి పోతామో మాకు తెలియకుండా మాకు జరిగిన అన్యాయానికి రీజన్ చెప్పండి అంటే హాఫ్ అన్ అవర్ బిఫోరే 5 minutes ఉంది అని చెప్పారు. ఎందుకు మేము సార్ పైన కూడా మేము ఎలాంటి రియాక్షన్ అని మేము క్వశ్చనింగ్ చేస్తున్నాం ఎందుకు ఇట్లా అని. కరెక్ట్ ఆన్సర్ వస్తలేదు. మా రూమ్లో పట్టే ప్రతి ఒక్కరికి పాజిటివ్ రియాక్షన్ కావాలి. హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి మేము క్వశ్చనింగ్ చేస్తున్నాం ఈరోజు.